ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అకాడమిషియన్, బిజినెస్ కన్సల్టెంట్ కృష్ణ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ సెషన్కి వెళ్ళినప్పుడు జాబ్ ఆఫర్ చేస్తారు కదా, అయిపోయాక ఆల్రెడీ యువర్ సెలెక్టెడ్ అంటారు, అక్కడితో అయిపోతుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొన్ని వార్తల్లో ఏంటంటే తర్వాత వెరిఫికేషన్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా సర్చ్ చేస్తారు, అలా ఇప్పుడు జాబ్ కోసం వెళ్తే కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు పెట్టినా, రీసెంట్ గా మనం ట్రంప్ విషయంలో కూడా చూసుకున్నాం, ఏమన్నా పోస్టులు పెడితే గవర్నమెంట్ వ్యతిరేకంగా వీసా బ్యాన్ చేస్తారని. అలా చూసుకుంటే మరి 22 lakhs ప్యాకేజ్ వచ్చినటువంటి జాబ్ ఆఫర్ వాళ్ళ బడ్జెట్ కి సరిగ్గా తగ్గకపోయినా అతనికి ఆఫర్ ఇచ్చారు వీళ్ళు. తర్వాత ఇచ్చేసాక అంతా ఓకే అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే సంథింగ్ రాంగ్. సో పోయింది, జాబ్ అయితే ఇవ్వలేదు, అతనికి ఆఫర్ క్యాన్సిల్ చేశారు. సో ఏంటంటారు, ఒకసారి దాని వివరాల్లోకి వెళ్ళి. నేను విన్నాను, ఎనీ కంపెనీ ఫర్ దట్ మ్యాటర్, స్టార్టింగ్ ఫ్రమ్ ఏ స్టార్ట్అప్ కంపెనీ టు ఎ బిగ్ ఎంఎన్సి, ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోపల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాక్టీస్. వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ద ఇయర్ 1999, అప్పుడు కూడా మేము అప్లై చేసిన ప్రతి కంపెనీ లోపల కూడా మా సంబంధించి ప్రతి అభ్యర్థి సంబంధించి వెరిఫికేషన్స్ చేస్తారు. వెరిఫికేషన్స్ అంటే బేసికల్గా అకాడమిక్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, మనం ఏమైతే ఏ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఉద్యోగానికి అప్లై చేస్తామో ఆ అకాడమిక్స్ మనది ప్రాపర్గా ఉందా, ఈజ్ ఇట్ జెన్యూన్ ఆర్ నాట్. అంటే కొందరు మహానుభావులు ఫేక్ సర్టిఫికేట్స్ కూడా పెడతా ఉంటారు. ఓకే, కాబట్టి మన 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 ఎకడమిక్స్ ప్రాపర్గా ఉందా లేదా, ఆర్ ది ఎకడమిక్స్ జెన్యూన్ అన్నట్టు అదొక రకమైన వెరిఫికేషన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇండివిజువల్ క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఇంతకుముందు మనం వినేవాళ్ళం, పాస్పోర్ట్ అప్లై చేస్తే మన ఇంటికి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి మన వెరిఫికేషన్ చేశారు చూసారా. అంటే సిమిలర్గా జాబ్స్కి కూడా ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏమైనా ఎటువంటి మూమెంట్స్లో కానీ ఏమన్నా యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారా, సో అటువంటి వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారు. సో ట్రెండ్ బాగా అడ్వాన్స్ అవుతూ వచ్చింది కదండి. ఈ రోజు మీరు చెప్పిన ఏదైతే ఉదాహరణ కేసు చూస్తే సోషల్ మీడియా ఈజ్ యాక్చువల్లీ రూలింగ్ ద వరల్డ్, కాబట్టి సోషల్ మీడియాను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు రిక్రూటర్స్. హెచ్ఆర్ వాళ్ళకి రిక్రూట్మెంట్ కన్సల్టింగ్ కంపెనీస్ కానీ రిక్రూటర్స్ కానీ చాలా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నట్టు. ఆ క్యాండిడేట్ ఎంప్లాయ్మెంట్ కొరకు వస్తున్న క్యాండిడేట్ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అకాడమిక్ వెరిఫికేషన్, ఎక్స్పీరియన్స్ వెరిఫికేషన్. నేను ప్రీవియస్గా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నా సాలరీ ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు పుటప్ చేస్తారు కదా, దానికి సంబంధించిన వెరిఫికేషన్తో పాటుగా ఇంకా ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో యాక్టివిటీస్ లోపల ఇన్వాల్వ్ అయ్యారని ఆ వెరిఫికేషన్ పాటుగా ఇటువంటివి కూడా చూస్తున్నారు. అంటే సోర్స్, ఇవాళ సోషల్ మీడియా ఏమైందంటే అన్ఫార్చునేట్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళకి వీళ్ళు చాలా క్రేజీ ఉంది. ఈ స్నాప్చాట్ సారా, ఫోటో దిగామంటే నెక్స్ట్ సెకండ్లో స్నాప్చాట్లో పోస్ట్ చేస్తున్నారు. అది అంటే ఆ తిక్క ఎంతవరకు పోయిందంటే చెప్పకూడని అన్నీ కూడా, అంటే వెరీ పర్సనల్ ప్రైవేట్ యాక్టివిటీస్ ఫంక్షన్స్ సంబంధించిన కూడా ఫొటోస్ పెడుతున్నారు. సో అది దానిలో భాగంగా ఆ క్రేజీ ముదిరి ఏమన్నా కొద్దిగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల ఈ రిక్రూటర్స్కి అదొక సోర్స్ అయిపోయింది. వాళ్ళు దేర్ ఆర్ సో మెనీ సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్కి యూ టేక్ లింక్డ్ఇన్, ఇంకా వేరే ఇన్స్టా అవన్నీ చూసారా, వాటి లోపల మనం ఎటువంటి పోస్ట్ పెడుతున్నామో వాటిని బేస్ చేసి కస్టమర్ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. బేసిస్ దట్ దే ఆర్ రిక్రూటింగ్ ద పీపుల్. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద రాంగ్ ప్రాక్టీస్, ఇట్ రైట్ ప్రాక్టీస్. ఎందుకంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక కంపెనీ ఎంప్లాయర్ అంటే ఒక కంపెనీ ఓనర్, వెదర్ ఇట్ ఇస్ స్మాల్ కంపెనీ ఆర్ బిగ్ కంపెనీ, ఆయన ఆ కంపెనీ ఓనర్ ఒక ఎంప్లాయ్ రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆయన కేవలం ఆ ఒక్క ఎంప్లాయ్కి శాలరీ ఇవ్వట్లేదండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఆ ఎంప్లాయ్ లాంటి వాళ్ళకి కొన్ని సైజ్ ఆఫ్ ద కంపెనీ బేస్ చేసుకొని 100 నుండి 1000 ఎంప్లాయీస్కి వాళ్ళు శాలరీస్ ఇస్తున్నారు. అంటే ఒక ఎంప్లాయీ కంటే ఒక పర్సన్కి ఇవ్వట్లేదండి, ఎంప్లాయీ ఫ్యామిలీస్ డిపెండ్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ ది అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎనీ కంపెనీ ఓనర్ టు సీ, అండర్స్టాండ్, ఎవాల్యుయేట్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ ది ఎంప్లాయీ, విచ్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే మీరు చెప్పిన ఈ ఏదైతే ఉందో
ఆ వెరిఫికేషన్ లో Yes. I think he might have posted something Post. which is not actually, which is hurting in sentiments of certain community, Yes. and it is hurting the emotions of certain community kabatti company does not want to get into that kind of criticism. అంటే సార్ టాలెంట్ తో పాటు విలువలు కూడా ఉండాలి, అలాంటి వాళ్ళకే జాబ్స్ వస్తాయని ముందు ముందు ఇంకా ఇలాంటివి వస్తాయంటారా? చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇఫ్ యు సీ ది సెలక్షన్ ప్రాసెస్లో, సెలక్షన్ క్రైటీరియా లోపల ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఉంటుంది. ఆ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ లోపల హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే టెక్నికల్ స్కిల్స్ చూస్తారు, సబ్జెక్ట్, ఎస్. రైట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, నెక్స్ట్ వాళ్ళ యాప్టిట్యూడ్ చూస్తారు, నెక్స్ట్ వాళ్ళ యాటిట్యూడ్ చూస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు యాటిట్యూడ్, ఇట్ టాక్స్ అబౌట్ ద వాల్యూస్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికీ మార్క్స్ సరిపోయిన సెంట్ వచ్చినా కూడా ఈ యాటిట్యూడ్లో, ఈ వాల్యూ సిస్టమ్ లోపల ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు, ఇఫ్ ఈస్ నాట్ గెటింగ్ ది ఎలిజిబుల్ స్కోర్, he will not be taken into the consideration. So Yes. as you rightly said, value system is very very important, which is going to play a vital role in the selection process of an employment. సో ఏదేమైనా సార్ అతని జాబ్ ఆఫర్ రిజెక్ట్ చేయడం అనేది చాలా కరెక్టే అంటారు. ఒకటే దృష్టిలో పెట్టుకొని మనము అంటే హ్యూమన్ Yes. కామన్ మ్యాన్ మెంటాలిటీ, అయ్యో ఆ చిన్నదానికి ఉద్యోగం పోయిందే అని మనము బాధపడతాము. కానీ ఇఫ్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ ద ఎంటైర్ రెప్యుటేషన్ ఆఫ్ ద కంపెనీ, కొన్ని వందల వేల మంది ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ రోడ్లో పడతారు కదండి. సో వీ హ్యావ్ టు సీ ద మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ యాక్టివిటీ, నాట్ వన్ పర్సన్స్. ఎస్. సో డెఫినెట్లీ యూ గాట్ ద ఆన్సర్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.